నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని మీ ముందరకు వస్తున్నాం. మామూలుగా చైనా భారత్ మీద ఒక కన్నేసి ఉంచింది అనే వార్తలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఒక ప్రూఫ్ తోని ఒడిస్సాలో జరిగే టెస్ట్ల మీద చైనా ఎలాంటి కన్నేసి ఉంచింది, దానివల్ల భారత్ అదొక రిస్క్ అయితే కనుక భారత్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఇండియన్ కంపెనీ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటి? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని 33వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ అంశాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. ఇంట్రోలో చెప్పలేదు మెయిన్ న్యూస్ ఏంటో, ఎందుకంటే అది స్టార్టింగ్ మీరు చెప్తేనే బాగుంటుందని. ఇందాకే చైనా గురించి చెప్పాను సార్, కానీ ఆ అంశంలోకి వెళ్లే ముందర చైనా నుంచి మన అసెట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని బంకర్స్ లాంటివి కట్టింది అనే వార్తలు వస్తున్నాయి. వర్ష అని చెప్పి, దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది ఎలా, అంటే ఇన్ ఫ్యూచర్ వార్ అనేది ఇన్ఎవిటబుల్ అనుకోవచ్చా మనం? యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. యుద్ధం వచ్చిన తర్వాత మనం తయారు చేసుకోవాలి. కాబట్టి మన తయారీ అనేది యుద్ధం వస్తుంది అని ఒక అంచనా వేసుకొని దాని ప్రిపరేషన్ ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. యుద్ధం రాకపోతే అందరూ సంతోషిస్తాం. ఒకవేళ వచ్చిందంటే కనుక అప్పుడు మనం దానికి ప్రిపరేషన్ చేసుకోలేం కదా. దాహం వేసినప్పుడు మనం బావి తవ్వలేం కదా. ఎప్పుడో దాహం వేస్తుంది, బావి తవ్వడం మొదలు పెట్టాలి. సో అందుకని రాబోయే యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో దానికి అంచనా వేసి దానికి కావాల్సినటువంటి తయారీ, దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ అన్ని కూడాను చేసుకోకపోతే కనుక నిజమైన యుద్ధం వచ్చినప్పుడు మనం తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మన నేవల్ అసెట్స్, మన సబ్మరీన్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఎస్పెషలీ SSBNs అంటారు. SSBNs అంటే న్యూక్లియర్ వెపన్స్ ని డెలివరీ చేయగలిగినటువంటి సబ్మరీన్. SSNs అంటేనేమో అది న్యూక్లియర్ పవర్ తో నడుస్తుంది, కానీ అది న్యూక్లియర్ వెపన్స్ ని డెలివరీ చేయలేకపోవచ్చు. మనకు SSBNs చాలా క్రూషియల్. ఇవి SSBNs మనకు ఏమంటారంటే థర్డ్ ట్రయడ్ అంటాం, మనం న్యూక్లియర్ ట్రయడ్ అంటాం. ఒకటి, భూమి మీద నుంచి మిసైల్స్ ఫైర్ చేసి శత్రు మీద న్యూక్లియర్ అటాక్ చేయడం. 2, ఆకాశంలో మనం సుకాయిలు ఇలాంటి వాటి తీసుకెళ్లి డెలివరీ చేయడం. 3, షిప్ లో నుంచి లేదా సముద్రంలో నుంచి. షిప్పులు చాలా వల్నరబుల్ గా ఉంటాయి, ఎందుకంటే మన ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావచ్చు, లేదా మన ఫ్రిగేట్స్, కార్వెట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మెల్లిగా సముద్రం మీద నడుస్తూ ఉంటాయి. అది శాటిలైట్ లో వాళ్ళు చూడవచ్చు. దాన్ని ఎక్కడి నుంచో వాళ్ళు టార్గెట్ చేసి దాన్ని కొట్టచ్చు. ఆ మిసైల్ వస్తున్నప్పుడు వాళ్ళకు మిసైల్ ని తప్పించుకునేటువంటి అవకాశం తక్కువ ఉండొచ్చు. అటువంటప్పుడు అవి డిస్ట్రాయ్ అయిపోయాయంటే కనుక మనం న్యూక్లియర్ కౌంటర్ అటాక్ చేయలేనటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి దాన్ని అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అని పదాలు వాడతారు. అంటే మన మీద న్యూక్లియర్ దాడి జరిగితే మన భూమి మీద ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ అన్నింటినీ ఒక్కటే టార్గెట్ లో ఒక్కటేసారి సైమల్టేనియస్ గా కొట్టి దాన్ని ధ్వంసం చేస్తారు. మనకి ఇంకా మళ్ళీ తిరిగి దాన్ని రిటాలియేట్ చేసి రెండవసారి కొట్టలేనటువంటి పరిస్థితి తీసుకొస్తారు. రెండవసారి మళ్ళీ ఈ అటాక్ ను తట్టుకుని మళ్ళీ మనం ఎదురు దాడి చేయాలి అంటే కనుక సబ్మరీన్స్ ద్వారానే చేయగలం. కాబట్టి సబ్మరీన్స్ అనేది మనకు చాలా క్రూషియల్. కానీ అన్ఫార్చునేట్లీ సబ్మరీన్స్ ఏంటంటే క్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ అయితే సముద్రం లోపల వీళ్ళ రెడార్స్ కి, వీళ్ళ శాటిలైట్స్ కి చిక్కకుండా చాలా కాలం అవి లోపల ఉండొచ్చు. కానీ ఎప్పుడోకప్పుడు దాని రిప్లెనిష్మెంట్ కి ఉన్నటువంటి స్టాఫ్ బయటికి రావాలి, మారాలి. వాళ్ళు దాంట్లోనే వాళ్ళ జీవితం అంతా గడపలేరు కదా. బయటకు వచ్చినప్పుడు మనకు ఏ పోర్ట్ లో డాక్ అయినా కానీ శాటిలైట్ ఇమేజ్ లో వాళ్ళు చూసి దాన్ని వాళ్ళు ట్రాక్ చేసి టార్గెట్ చేయగలరు. కాబట్టి ఎప్పుడు కూడా సముద్రం పైకి వచ్చి శాటిలైట్ దొరకకుండా ఉండాలి అంటే కనుక సముద్రం లోపలే దానికి మనం బంకర్ లాంటివి పెట్టాలి, ఇవన్నీ చేయాలి అన్న ఉద్దేశంతో INS వర్ష అన్నది ఒక చాలా సీక్రెట్ బంకర్ల లాంటివి. అంటే భూమి లోపల కొండ కింద మనం దీన్ని బంకర్లు తయారు చేస్తున్నాము. ఇవి క్రమారమి 12 న్యూక్లియర్ సబ్మరీన్స్ ని దాచిపెట్టగలిగినటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేస్తాం. అంతేకాదు దీని మీద ఒక న్యూక్లియర్ దాడి జరిగినా కానీ కూడా, అంటే ఈ సైట్ మీద న్యూక్లియర్ దాడి జరిగినా కానీ కూడా వీటికి ఏమీ అవ్వవు, అంత లోపల పెట్టారు వాళ్ళు. అక్కడే రిపేర్స్ చేయగలరు, అక్కడే దాన్ని సర్వీసింగ్ చేయగలరు, అక్కడే దాన్ని కావాల్సినటువంటి వాళ్ళకు సరుకులు, వాళ్ళకి ఏమైనా మంచినీళ్లు కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఇంకేదైనా సప్లైస్ కావచ్చు, బ్యాటరీలు, రీఛార్జింగ్లు, దాని ఏవేవైతే వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడాను సముద్ర మట్టం కింద నుంచి వెళ్ళి ఈ గుహల్లో బంకర్లు పెట్టి అక్కడే వీటన్నిటి కూడాను
ఈజీగా సునాయాసంగా దాన్ని సర్వీస్ చేయగలదు. అంటే ఈ సబ్మరీన్స్ బయట ఎక్కడా కూడా కనిపించవు, ఎప్పుడు కనిపించవు, అవి సముద్రం పైకి రానే రావాలి. కాబట్టి శత్రువులు ఎప్పుడూ ట్రాక్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చి మనం దాన్ని ఎక్కడైనా డాక్ చేసుకొని దాన్ని కొంత సేద తీర్చుకోవడానికి రావాలంటే కూడా సముద్రం లోపల నుంచే వాళ్ళు ఈ గుహల్లోకి వెళ్ళిపోతారు. గుహల్లోకి వెళ్ళిపోయిన తర్వాత గుహలో పైకి వస్తారు. కాబట్టి అక్కడ మనం ఇవన్నీ ఫెసిలిటీస్ పెట్టుకున్నాం. ఐఎన్ఎస్ వర్ష అన్నది విశాఖపట్నం డాక్యార్డ్, విశాఖపట్నం నేవల్ బేస్ నుంచి ఒక 70 కిలోమీటర్ దక్షిణాన రాంబిల్లి అని చెప్పేసి ఒక గ్రామంలో కట్టారు మన వాళ్ళు. ఇది మనకు అచ్యుతాపురం అని చెప్పేసి మనకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉన్నది అక్కడ అచ్యుతాపురం అన్న ప్రాంతంలో. అక్కడి నుంచి ఒక 15-16 కిలోమీటర్ దూరంలో ఇది కట్టారు. అంటే మనకు విశాఖపట్నం నేవల్ యార్డ్, దాని తర్వాత మనకు అచ్యుతాపురం తర్వాత రాంబిల్లి, ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ సైమల్టేనియస్ గా ఉంటాయి, కంటిన్యూస్ గా ఉంటాయి. అంటే గాజువాక నుంచి కొన్ని జస్ట్ ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అందుకని ఇక్కడ చాలా క్రూషియల్ గా పెట్టాం. అంటే ఒకవేళ విశాఖపట్నం మీద దాడి అయినా కానీ కూడా దీన్ని తట్టుకోగలదు, దీని మీద దాడి జరిగినా కానీ తట్టుకోగలదు. కాబట్టి అటువంటి కెపాసిటీ మనం బిల్డ్ చేసుకుంటాం. బే ఆఫ్ బెంగాల్ అన్నది చాలా పెద్ద ఓషన్. నిజంగా వాళ్ళు వచ్చి మన దగ్గర న్యూక్లియర్ అటాక్ చేయాలి అంటే కనుక వాళ్ళ న్యూక్లియర్ మిసైల్స్ కానీ చాలా దూరం ప్రయాణం చేసి రావాలి. కాబట్టి మనం కౌంటర్ మెషర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ పొరపాటున వాళ్ళు కనుక సముద్రం గుండా వచ్చారంటే కనుక దీంట్లో మనం ఏమంటారంటే సబ్మరీన్స్ లో వచ్చి అటాక్ చేసినా కానీ కూడా మనకు అక్కడంతా కూడా సెన్సర్స్ అని పెట్టుకున్నాం. కాబట్టి ఇది చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి దీన్ని అటాక్ చేయాలి. చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఒక విషయం మనం ప్రేక్షకులందరికీ చెప్పాలి, మనం చెప్తున్న అంశాలన్నీ కూడాను ఏదో మన నేవీ కావచ్చు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని మనం బయట పెట్టట్లేదు. అది అర్థం చేసుకోవాలి. పబ్లిక్ డొమైన్ లో ఏమున్నాయో దాన్నే మనం బయటకు తీసుకొస్తున్నాం. ఐఎన్ఎస్ వర్ష అని ఎవరు సెర్చ్ చేసినా కానీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా దొరుకుతాయి. కాకపోతే మన ప్రేక్షకులు దాని గురించి తెలియనటువంటి వాళ్ళకి మనం తెలియజేస్తున్నాము. ఇది మనకు చాలా అద్భుతమైనటువంటి ఒక అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ కోసం ఇది పెట్టుకున్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం మీద న్యూక్లియర్ అటాక్ జరిగితే దాని ప్రతీకారం తీర్చుకొని తీరుతాం. అది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కోస్ట్ లో మనం పెట్టుకున్నాం. ఇక్కడ నేచురల్ గా కొండ ఒకటి ఉన్నది, ఆ కొండలో మనం తోవి అని పెట్టుకున్నాం. కాబట్టి న్యూక్లియర్ అటాక్ జరిగినా కొండని లేపేయలేరు కదా వాళ్ళు. కాబట్టి చాలా సెక్యూర్ గా దాంట్లో ఉండగలం. ప్లస్ మనకు ఆల్రెడీ 2 న్యూక్లియర్ సబ్మరీన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మనకు. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాట్ 2 ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నాయి. 3వది ఐఎన్ఎస్ అరిదమన్ ఆల్రెడీ ఇది సీ ట్రయల్స్ అవుతుంది. అది బహుశా ఈ సంవత్సరం ఎప్పుడో అది అయిపోతుంది. అది దాని సర్వీస్ లో కమిషన్ చేసేస్తారు దాన్ని. ఇంకొక సబ్మరీన్ వచ్చేసి దానికి పేరు పెట్టలేదు కానీ దాన్ని లాంచ్ చేశారు. అది ఇంకా ట్రయల్స్ అవుతున్నాయి, ఇంకా చాలా సమయం పడుతుంది. బహుశా సంవత్సరంన్నర తర్వాత అది కూడా సర్వీస్ లోకి వచ్చేస్తుంది. మొత్తం 12 న్యూక్లియర్ సబ్మరీన్స్ మనం పెట్టుకోవాలని చెప్పి మనం ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే రోజుల్లో బహుశా ఇంకా దాన్ని పెంచేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. దీనివల్ల మన దేశ రక్షణకు సంబంధించి చాలా క్రిటికల్ సెక్యూర్ కౌంటర్ అటాక్ కేపబిలిటీ అనేది మనం పెట్టుకున్నాము. కాబట్టి మన అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఇది చాలా స్ట్రాటజిక్ గా పెట్టారు ఇది మన ప్రభుత్వం. చైనాకి ఇటువంటివి రమారమి 6-7 ఉన్నాయి వాళ్ళకి సీక్రెట్ బంకర్స్. దాంట్లో నుంచి వాళ్ళు వచ్చి కొట్టగలరు. మొదటిసారి మన దేశంలో ఇది పెట్టుకున్నాము. అఫ్ కోర్స్ ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నది. బహుశా వచ్చే సంవత్సరం 2026-27 అంతా ఫుల్ గా తయారైపోతుంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. మనం ఇంత లోపల సంవత్సరం లోపల యుద్ధం వచ్చేస్తున్నా మనకి అనుకోక్కర్లేదు. కాబట్టి యుద్ధానికి తయారు చేసుకుంటున్నాం. మనం మన శక్తిని పెంచుకుంటున్నాము, మన రక్షణ పెంచుకుంటున్నాము, మన మీద పెద్ద ఎత్తున దాడి జరిగినా తిరిగి కొట్టగలిగినటువంటి క్షమతను పెంచుకుంటున్నాం. కాబట్టి మన నేవీకి, మన సైంటిస్టులకు, మన ప్రభుత్వానికి, దీంట్లో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు అందరినీ కూడా మనం అభినందిద్దాం. మన దేశ రక్షణ కోసం వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ ఐఎన్ఎస్ వర్ష ఉన్నదో అది మనల్ని కూడా దేశాన్ని అంతా కూడా రక్షణ ప్రొవైడ్ చేయడమే కాదు, మనకు మన అలైన్స్ కి కౌంటర్ సెక్యూరిటీ ఇవ్వచ్చు. అమెరికన్ షిప్స్ రావచ్చు, అమెరికన్ సబ్మరీన్స్ రావచ్చు, లేదా ఇంకెవరైనా మనం సమర్థిస్తున్నటువంటి సైన్యానికి మనం అక్కడ రక్షణ ఇవ్వచ్చు వాళ్ళకి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో. ప్లస్ మన శత్రువులని మనం ఈజీగా సునాయాసంగా వాళ్ళని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకున్నాం. కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తాం. రైట్ సార్, ఇందాకే మీరు చెప్పారు శత్రువు గనక అటాక్ చేస్తే ఇది ఒక కౌంటర్ మెజర్ కింద ఉంటుందని చెప్పి. సార్ అందులో భాగంగానే ఒక 3 ఎక్సర్సైజెస్ మన ఇండియాలో జరిగాయి సార్. వేరు ప్రాంతాలు అట్ ది సేమ్ టైం వేరు ఫోర్సెస్ అనొచ్చు, అఫ్ కోర్స్ కొన్ని కామన్ ఫోర్సెస్ ఉండొచ్చు. అంటే సార్ ఇవన్నీ వేరు ఇన్స్టెన్సెస్, బట్ మీరు ఎప్పుడు అనేదే జాయిన్ ద డాట్స్, రీడ్ బిట్వీన్ ద లైన్స్. అలా చూసుకున్నట్టయితే సార్ రీసెంట్లీ బలూచిస్తాన్ ట్రైన్ ఇన్సిడెంట్ అనేది అదొక ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. ఆ క్రమంలో అలాంటివి జరగకుండా ఉండడానికి ఈ స్పెషల్ ఎక్సర్సైజెస్ అనుకోవచ్చా? కరెక్ట్. మనకు జల్ థల్ ఎక్సర్సైజ్ అని ఒకటి చేశారు మన వాళ్ళు. బేట్ ద్వారకా దగ్గర ఉన్నటువంటి బేట్ ద్వారకా దగ్గర చేశారు వాళ్ళు. దానికి ముఖ్యంగా మనం ఏంటంటే జల్ థల్
అంటే సముద్రం నుంచి వచ్చి భూమి మీద మనం ఏం చేయగలం, ఇటువంటి ఎక్సర్సైజ్ చేశారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలుసు ముంబై అటాక్స్ ఎలా జరిగినాయో, మనకు వీళ్ళు అజ్మల్ కసాబ్ వాళ్ళందరూ 10 మంది వచ్చి ఎలా మన మీద దాడి చేశారు. అలాగే మన దీవులు ఉన్నాయి, చిన్న చిన్న బోట్స్ లో వచ్చి వాళ్ళు దాంట్లో కనుక కబ్జా చేసుకుని వాళ్ళు కూర్చున్నారంటే వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలి. 100 బోట్స్ తిరుగుతుంటాయి సముద్రంలో, ఏదో ఒకరు వచ్చి మన భూమిని ఆక్రమించి దాంట్లో వచ్చి వాళ్ళు దూరి అక్కడ కనుక వాళ్ళు దీవిని కబ్జా చేసుకున్నారంటే మనకు స్ట్రాటజీగా చాలా ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి అటువంటివి రాకుండా ఎలా కాపాడాలి, ఒకవేళ కనుక వాళ్ళు అటువంటి ఏమైనా చేస్తే దాన్ని ఎలా నివారించాలి, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, ఈ దృష్ట్యా ఈ యొక్క ఎక్సర్సైజ్ జరిగింది. అలాగే మనకు 3 స్పెషల్ ఫోర్సెస్, ఆర్మీకి ఉన్న స్పెషల్ పారా కమాండోస్ కావచ్చు, లేదా మనకు మెరైన్ కమాండోస్ మార్కోస్ కావచ్చు, లేదా మన గరుడ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి స్పెషల్ కమాండోస్ కావచ్చు, వీళ్ళు రాజస్థాన్ లో ఒక ఎక్సర్సైజ్ చేశారు. అలాగే ఇంకొక ఎక్సర్సైజ్ మనకు అండమాన్ లో జరిగింది. వీటిలో కూడా యాంటీ హైజాకింగ్ సంబంధించి ఎక్సర్సైజ్ జరిగింది. డీటెయిల్ వీటి గురించి చర్చిద్దాం. కానీ ఈ 3 ఒక అంశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మన దేశం మీద ఎటువంటి దాడి జరిగినా, టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు, లేదా డీప్ పెనిట్రేషన్ ఆపరేషన్స్ మన శత్రువులు చేసినా దాన్ని ఎలా మనం తట్టుకోవాలి, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, ప్రోటోకాల్స్ ఎలా ఉండాలి. ఎందుకంటే ఈ అంశాల్లో చాలా ప్రభుత్వ సంస్థలు, చాలా ఏజెన్సీస్, తర్వాత చాలా సెక్యూరిటీ సంబంధించినటువంటి డివిజన్స్, వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకరికి ఒకరు ఎలా అనుసంధానం చేసుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అటువంటి ఎమర్జెన్సీస్ లో ఎవరు లీడ్ తీసుకుంటారు, ఎవరు దీన్ని ఫాలో అవుతారు, ఎవరు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ టెస్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తుంది. గతంలో మనకి ఇవన్నీ ఉండేవి కావు. అందుకనే ముంబైలో దాడులు జరిగినప్పుడు ఎవరు వెళ్ళాలి, ముందుకి ఎలా దాన్ని అటాక్ చేయాలి, వీళ్ళని ఎలా కార్నర్ చేయాలి, వీళ్ళని ఎలా కౌంటర్ చేయాలి, ఇవన్నీ తెలిసేవి కావు. ఫర్ ఇన్స్టెన్స్ బర్కాదత్ లైవ్ ఫీడ్ ఇచ్చేసరికి వాళ్ళు చాబాడ్ హౌస్ ఏం చేశారో చూసాం, మన కమాండర్స్ దిగుతున్నప్పుడు ఆవిడ లైవ్ ఫీడ్ ఇచ్చి, సో దాంతో ఎంత ఇబ్బందులు వచ్చిందో మనకు తెలుసు. ఇప్పుడు మన ప్రోటోకాల్స్ ఏంటంటే ఎప్పుడూ లైవ్ ఫీడ్ ఇవ్వకూడదు, ఓన్లీ డిలేడ్ ఫీడ్ ఇస్తామా, ప్రభుత్వం ఓకే అన్నప్పుడే ఆ ఫీడ్ వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఈ ప్రోటోకాల్స్ తర్వాత వచ్చింది. అలాగే వీటికి సంబంధించి కూడా ఈ కౌంటర్ ఆపరేషన్స్ అన్నిటికి కూడా ప్రోటోకాల్స్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాము. అవి నిజంగా సమర్థవంతంగా మనం చేయగలుగుతున్నామా లేదా అని టెస్ట్ చేస్తాం. రెండవది, దీంట్లో ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా, ఇది చేస్తుండగా దీంట్లో ఏమైనా లీక్స్ ఉన్నాయా, దాన్ని ఎలా మనం కౌంటర్ చేయాలి, ఎలా దాని ఆ లీక్స్ మనం ఎలా ప్లగ్ చేయాలి, ఇవన్నీ కూడా దీనిలో ఈ టెస్ట్ అవుతుంది. రీసెంట్ గా నువ్వు చెప్పినట్టు బలూచిస్తాన్ లో ట్రైన్ ని వాళ్ళు అటాక్ చేశారు, ట్రైన్ ని హైజాక్ చేసి ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. వాళ్ళు రమారమి 100 మందిని రెస్క్యూ చేశామని వీళ్ళు చెప్తున్నారు. కానీ మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం 100 మందిని వాళ్ళు వదిలేశారు లిటరల్ గా. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అధీనంలో ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఐఎస్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. కాబట్టి ఇంకా ఆఖరికి వాళ్ళు ఎనివే చావడానికి సిద్ధంగా ఉన్నారు. బిఎల్ఏ బలూచి లిబరేషన్ ఆర్మీ ఈ ఆపరేషన్స్ లో వాళ్ళని బహుశా చంపేసి వాళ్ళు చనిపోవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితి మన దేశంలో వస్తే ఏం చేయాలి, ఇది మనం దానికోసం ప్రిపేర్ అవుతాం. గతంలో మనం ఆల్రెడీ దెబ్బతిన్నాం, ముంబై తరహా దాడి చూసాం మనం. అలాగే మనకు మాస్కోలో దాడులు చూసాం మనం రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం. అలాగే ఇతరత్ర దేశాల్లో కూడా ఇటువంటి దాడులు జరుగుతుండగా మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏమవుతున్నాయో. మాల్డీవ్స్ ఆల్రెడీ గతంలో వాళ్ళు వచ్చి కొంతమంది వచ్చి దాన్ని కబ్జా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ రామ్ మందిర్ మీద కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన అతనిది కూడా అయింది కదా సార్, ఎన్ఎస్జీ థ్వాట్ చేసేసింది దాన్ని. కరెక్ట్. సో ఇటువంటివి ఎన్నో ప్రాంతాల్లో ఇటువంటి చర్యలు చేస్తూ ఉంటారు. వాటిని ఎలా కౌంటర్ చేయాలి, ప్రతి ఈ అంశాల్లో చాలా క్షుణ్ణంగా రిగరస్ ఎక్సర్సైజెస్ చేసి దీన్ని చాలా నైపుణ్యం పెంచుకుంటే కానీ నిజంగా మనకి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎఫెక్టివ్గా ఎలా కౌంటర్ చేయాలి అన్న దానికి చాలా మనకి ఎక్సర్సైజ్ ఉండాలి, చాలా ప్రోటోకాల్స్ ఫిక్స్ అయి ఉండాలి. ఆ ప్రోటోకాల్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఎమర్జెన్సీని ఎలా డీల్ చేయాలి అన్న దానికి చాలా మనకు దీన్ని చాలా అనుభవం ఉండాలి. కాబట్టి అనుభవం ప్రతిసారి దాడి అయిన తర్వాత మనం అనుభవం తెచ్చుకోలేం కదా. అటువంటి దాడి జరిగితే ఎలా ఉంటుంది, దీని మీద మనం కసరత్తు చేయాలి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బేట్ ద్వారకాలో చేసిన దాంట్లో ఏంటంటే సివిలియన్ అథారిటీస్ కూడా ఇన్వాల్వ్ చేసి, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ద్వారకా డిస్ట్రిక్ట్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, గుజరాత్ పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లా అండ్ ఆర్డర్ చూడడానికి వీళ్ళకి నైపుణ్యత ఉంది. కానీ నిజంగా ఇటువంటి మేజర్ అటాక్స్, మేజర్ ఇన్కర్షన్స్ ఏమైనా జరిగితే ఒక సైన్యం వచ్చి చూసుకుంటుంది అంటే కుదరదు కదా. అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, మనకు ఫైర్ టెండర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను దానిలో ఏదో పాత్ర వాళ్ళకు చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మన మీద ఎటువంటి దాడి జరిగినా ఎలా కోఆర్డినేటెడ్గా మనం దాన్ని మళ్ళీ ఎదుర్కోవాలి, దాన్ని మనందరం కలిసికట్టుగా దీన్ని ఎలా నివారించాలి, దీన్ని అధిగమించాలి అన్న దృష్ట్యా ఈ ఎక్సర్సైజ్ జరిగింది. కాబట్టి
ఇది మనకు ఎస్పెషల్లీ బేట్ ద్వారకాలో జరిగింది. అక్కడి నుంచి పాకిస్తాన్ చాలా దగ్గర, రెస్పాన్స్ టైం మనకు తక్కువ ఉండొచ్చు. కాబట్టి దానికి కూడా మనం తయారుగా ఉన్నాము అని చెప్పేసి ఒక సంకేతం పంపిస్తున్నాము. జోధ్పూర్ లో జరిగినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాంట్లో మనం చూస్తే స్పెషల్ ఫోర్సెస్, ప్రతి మన త్రివిధ దళాలకు స్పెషల్ ఫోర్సెస్ ఉంటాయి. ఆర్మీకి మనం దాన్ని పారా ఎస్ఎఫ్ అని అంటాం, పారా స్పెషల్ ఫోర్స్ అంటాం. అలాగే మనకు నేవీకి మార్కోస్ అంటాం, మెరైన్ కమాండోస్ అంటాం. నాకు తెలుసు మార్కోస్ అంటే నీకు చాలా ఇష్టం, దాని మీద చాలాసార్లు చెప్పావు కూడా. మార్కోస్ అనేది చాలా ఎలీట్ కమాండోస్, చాలా అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. మనం అందరం గర్వించదగ్గటువంటి ఈ ఎలీట్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా మూడు కూడా. సో ఈ మూడు కూడాను చాలా క్రూషియల్, మనకు స్పెషల్ ఆపరేషన్స్ చేయడానికి వీళ్ళు చాలా నైపుణ్యత ఉన్నటువంటి ఒక స్పెషల్ క్రాక్ కమాండోస్ వీళ్ళందరూ కూడా. మనం చూసాం ఈవెన్ 9/11 అటాక్ కూడా ఫస్ట్ మార్కోస్ పెట్టారు. సరే వాళ్ళకి అప్పుడు ప్రోటోకాల్స్ లేవు, వాళ్ళు చాలా వాళ్ళని ఏమి తెలియనటువంటి టెరైన్లోకి తాజ్లోకి పంపించారు. వాళ్ళందరూ అక్కడ వెళ్ళి చూసి పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకునే సరే చాలా సమయం పట్టింది. ఇనీషియల్గా వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పారు, కానీ వాళ్ళు ఫెయిల్ ఏం అవ్వలేదు. వాళ్ళు చూసినటువంటి వాళ్ళకి అర్థమైనటువంటి సిచ్యువేషన్ ఆధారంగానే మళ్ళీ ఎన్ఎస్జీ కమాండోస్ వచ్చి దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేయగలిగారు. కాబట్టి ఈ కమాండోస్ అందరూ కూడా ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్సెస్ అందరూ జోధ్పూర్లో ఎక్సైజ్ చేశారు. మళ్ళీ జోధ్పూర్ చూస్తే అది కూడా పాకిస్తాన్ సరిహద్దు చాలా దగ్గరగా ఉంది. సో అక్కడి నుంచి ఎటువంటి ఇన్కర్షన్ వచ్చినా, ఎటువంటి దుశ్చర్యలు మన దేశం మీద చేసినా దాన్ని తిప్పికొట్టడానికి మనకు కావాల్సినటువంటి క్షమత పెంచుకుంది. అందుకని వీళ్ళందరూ కూడా ఈవెన్ వాళ్ళలో కూడా అవగాహన రాహిత్యం ఉంటే ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళలో మళ్ళీ మేబీ గరుడుకు ఉన్నటువంటి నైపుణ్యం మేబీ మార్కోస్కి లేకపోవచ్చు. కొన్ని అంశాల్లో మార్కోస్కి ఉన్నటువంటి నైపుణ్యం పారా ఎస్ఎఫ్ ఉండకపోవచ్చు. కాబట్టి షేర్ చేసుకోండి. వాళ్ళకున్నటువంటి అనుభవం, వాళ్ళకున్నటువంటి టాక్టిక్స్, ఆ పరిస్థితులలో ఎవరు ఎలా డీల్ చేస్తారు, ఇవన్నీ ఒకటి. రెండు, వాళ్ళలో వాళ్ళు కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ప్రోటోకాల్స్ ఎవరు ఉంటాయి, ఎవరు కమాండ్ తీసుకుంటారు, ఎవరు కమాండ్ అని రెస్పెక్ట్ చేస్తారు, ఎవరు దానికి సప్లిమెంట్గా ఉంటారు, ఇవన్నీ కూడాను ఆ ప్రోటోకాల్స్ టెస్ట్ చేస్తారు. అందుకని ఎలీట్ కమాండోస్ వాళ్ళందరూ కూడా అక్కడ జోధ్పూర్లో చేశారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మన వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ ఏదైతే ఉందో మన పోర్ట్ బ్లేయర్లో అక్కడ ఎక్సర్సైజ్ జరిగింది. అక్కడ కూడా సివిల్ డిఫెన్స్ వీళ్ళిద్దరూ కలిసి చేశారు. మనకు తెలుసు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో త్రివిధ దళాలు సింగిల్ కమాండ్ లో ఉంటాయి. మొత్తం దేశంలో అది ఒకటే ప్రాంతం ఎక్కడైతే ఒకటే కమాండ్ లో ఉంటాయి. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మూడు సింగిల్ కమాండ్ లో ఉంటుంది. దాన్ని ANC అంటారు, అండమాన్ నికోబార్ కమాండ్ అంటారు. సో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోస్ట్ గార్డ్ ఇన్వాల్వ్ అయింది దాంట్లో. తర్వాత NSG లాంటి స్పెషల్ కమాండోస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సివిలియన్ సైడ్ చూస్తే కనుక ఎయిర్పోర్ట్ అథారిటీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఈవెన్ ఎయిర్లైన్స్, ప్రైవేట్ ఎయిర్లైన్స్ మన జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అందుకని వీళ్ళందరూ కలిసి అనుసంధానం చేసుకుంటున్నారు. ఒకవేళ హైజాక్ అటెంప్ట్ ఏమైనా జరిగితే దాన్ని ఎలా నివారించాలి, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి. మనం చూసాము కండహార్ హైజాక్ జరిగినప్పుడు, మన IC-814 హైజాక్ జరిగినప్పుడు కాఠ్మాండు నుంచి అది అమృత్సర్లో దిగింది. అమృత్సర్లో దిగినప్పుడు హైజాకర్స్ ఏం చెప్పారంటే దీన్ని ఫ్లైట్ని ఆపకుండా తిప్పుతూ ఉండమన్నారు. అది తిరుగుతూనే ఉండింది టార్మాక్ లో. అప్పుడు కనుక పోలీస్, ఎవరో లోకల్ పోలీస్ ఒక చిన్న బుల్లెట్ ఫైర్ చేసి దాని టైర్ బ్లాస్ట్ చేసి ఉంటే టెర్రరిస్ట్ హైజాక్ అయిపోయింది అక్కడే. ఎందుకంటే వాళ్ళు దాన్ని మళ్ళీ టేక్ ఆఫ్ చేసి తీసుకెళ్లి పాకిస్తాన్ తీసుకెళ్లి, తర్వాత UAE దుబాయ్కి తీసుకెళ్లి, అక్కడి నుంచి కండహార్ తీసుకెళ్లి ఇంత జరుగుండేది కాదు. కానీ అప్పుడు డెసిషన్ ఎవరు తీసుకోవాలి? పోలీస్కి అధికారం నాకు లేదు అని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అక్కడ ఉన్నటువంటి అర్ధగంట సేపట్లో ఈ బ్యూరోక్రసీలో మనం కోల్పోయాం. అందుకని అటువంటివి ఏం జరగకుండా రాబోయే రోజుల్లో మన మీద ఇటువంటి హైజాకింగ్ అటెంప్ట్స్ ఏం జరిగినా దాన్ని ఎలా మనం కౌంటర్ చేయాలి, రెస్క్యూ ఎలా చేయాలి, అక్కడ ఇరుక్కున్నటువంటి వ్యక్తులు ఎలా బయటకు తీసుకురావాలి, దాన్ని ఎలా మనం దాన్ని ఐసోలేట్ చేయాలి, దానివల్ల పెద్ద నష్టం లేకుండా ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ టెస్ట్ అయ్యాయి. దాంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి కొంత భాగస్వామ్యం ఉంటుంది, పోలీస్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అందరూ ఇన్వాల్వ్ అయితే వీళ్ళందరూ కలిస్తే కానీ ఇటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేరు. ఒక ఆర్మీ మాత్రం హ్యాండిల్ చేస్తుంటే అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఈ ప్రోటోకాల్స్ అన్ని టెస్ట్ చేశారు. దాంట్లో ఏమైనా వీక్నెసెస్ ఉంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ మూడు ఎక్సర్సైజెస్ లో కూడా మనం చూసామంటే కామన్ ఏముందంటే మనం తయారవుతాం, మన మీద ఇటువంటి దుశ్చర్యలు జరుగుతాయి అని మనకు తెలుసు. పాకిస్తాన్ ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మన మీద ఏదో ఒక చర్య చేసి తీరుతుంది. వాళ్ళకి క్షమత లేకుండా, వాళ్ళ శక్తి లేకుండా కానీ వాళ్ళతోటి చేయించేటువంటి శక్తులు వేరే ఉన్నాయి. వాళ్ళు పాకిస్తాన్ని వాడుకుని భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి చర్యలు చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. బంగ్లాదేశ్ కూడా మన లిటరల్గా జారిపోతాం.
అక్కడ కూడా మనం చూస్తే కనుక అక్కడ ఈ యొక్క ఇస్లామిక్ ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి శక్తులే అక్కడ ఈరోజు రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళ భావజాలం ఏంటో మనం చూస్తున్నాము. చికెన్ స్నేక్ ని కట్ చేయాలంటున్నారు. త్రిపుర రన్వే అయితే కనుక ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్ నుంచే దిగుతుంది. రన్వే చివరే మనకు బార్డర్ ఉంటుంది. రన్వే ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ లెస్ దాన్ 20-30 మీటర్స్ లో మనకు బంగ్లాదేశ్ బార్డర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి టేక్ ఆఫ్ అయినా ల్యాండ్ అయినా బంగ్లాదేశ్ బార్డర్ మీద అవ్వాలి. కాబట్టి దాన్ని ఈజీగా వాళ్ళు వచ్చి కబ్జా చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పక్కనే ఉన్నాం మనం లిటరల్ గా. కాబట్టి అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి, ఎలా మన రెస్పాన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా ప్రోటోకాల్స్ అని టెస్ట్ చేసుకోవాలి. సో యుద్ధం చేయడం ఒక ఎత్తు అయితే మన మీద దాడి జరిగితే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలన్నది కూడా ఇంకో రెండవ ఎత్తు. ఈ దృష్ట్యా మనం ఈ ఎక్సర్సైజ్ చేశాం. కాబట్టి మనం మన ప్రభుత్వము, మన రక్షణ విభాగం సంబంధించినటువంటి సంస్థలన్నీ, అలాగే మన ఫోర్సెస్, వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ సివిలియన్ అథారిటీస్ అందరూ కలిసి ఏకతాటి మీద నడవడము, మనకు వచ్చేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అన్న దిశగా మన శక్తి, మన ప్రోటోకాల్స్ పెంచుకుంటుంది. రైట్ సార్. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే మీరు ఇందాక చెప్పారు పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్య చేస్తే మన వాళ్ళు సిద్ధంగా ఉండాలో దాని గురించి సన్నాహాలు చేస్తున్నారని. కానీ ఇంకొక నైబర్ చైనా చివరికి మన టెస్టుల మీద ఒక కన్నేసి ఉంచడానికి వాళ్ళు ఒక రేడార్ని డెవలప్ చేసుకున్నారు. అంటే సార్ ఇది మామూలుగా చెప్పాలి అంటే డ్రిల్స్ని ఫోకస్ చేస్తూ వాళ్ళు ఒక నిఘా పెట్టారంటే అర్థం ఉంది. అంటే టెస్టుల మీద కూడా పెట్టారంటే దీన్ని ఏ కోణంలో చూడాలి సార్? ఏ దేశమైనా వాళ్ళ రక్షణ కోసము వాళ్ళ శత్రు దేశాల మీద ఒక నిఘా పెట్టడానికి ఏ దేశమైనా ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. చైనా కూడా వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళకు కావాల్సినటువంటి రక్షణకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత శత్రువులని మీద ఒక నిఘా పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తే కనుక యూనాన్ ప్రావిన్స్ అనేది మనకు మియన్మార్ పక్కనే ఉంటుంది, మయన్మార్ ఆనుకుని ఉంటుంది. అక్కడ లార్జ్ ఫేస్డ్ యారే రెడార్ ఇది వాళ్ళు అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు. అంటే ఇది రమారమి 5,000 కిలోమీటర్ల వరకు చూడగలరు ఏం జరుగుతుంది. మనం చూస్తే కనుక అక్కడి నుంచి మన ఒడిశాలో ఉన్నటువంటి మన మిసైల్ టెస్టింగ్ సైట్ ఏదైతే ఉందో, వీలర్ ఐలాండ్ అంటారు దాన్ని, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ కింద మనం దాన్ని పేరు మార్చుకున్నాము. అక్కడ లిటరల్ గా మన బ్రహ్మోస్ దగ్గర నుంచి తీసుకొని మన పెద్ద పెద్ద మిసైల్స్, అగ్ని ఇటువంటి మిసైల్స్ కావచ్చు, లేదా మన ఇతరత్ర మనకి ఏదైతే ఎయిర్ టు ఎయిర్ కావచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ కావచ్చు, షిప్ టు సర్ఫేస్ కావచ్చు, షిప్ టు ఎయిర్ కావచ్చు, ఇటువంటివి మల్టిపుల్ మిసైల్స్ అన్ని కూడా మనం టెస్ట్ చేస్తాం. ఎందుకంటే సముద్రమే ఉంది కాబట్టి ఒకవేళ ఫెయిల్ అయినా కానీ సముద్రంలో పడుతుంది అన్న దిశగా అక్కడ పెట్టుకున్నాం. అది 2,200 కిలోమీటర్ల దూరమే ఉంటుంది వీళ్ళకు ఈ యూనాన్లో ఉన్న రెడార్. కాబట్టి మనం చేసే ప్రతి టెస్ట్ ని కూడా వాళ్ళు గమనించవచ్చు. దాని క్షమత ఏంటి, ఎంత స్పీడ్ లో వెళ్ళింది, ఎంత దూరం వెళ్ళగలిగింది, ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, దీన్ని ఛేదించగలిగిందా, ఏమైంది, దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి వాళ్ళు పెట్టి. సో దాన్ని ఏం చేయగలమా, అది తప్పకుండా మన సెక్యూరిటీకి ఒక పెద్ద థ్రెట్టే. కానీ వాళ్ళని రెడార్ కట్టుకోవద్దు అని మనం చెప్పగలమా? అటువంటి పరిస్థితి లేదు కదా. ఏ దేశమైనా వాళ్ళ దేశంలో వాళ్ళు ఏమైనా పెట్టుకోవచ్చు. అలాగే మన రెడార్ చాలా ఉన్నాయి. మనకు చూస్తే కనుక మనకు వికారాబాద్ లో మనం విఎల్ఎఫ్ స్టేషన్ పెట్టుకున్నాము. మనం దీని గురించి డిఫెన్స్ రౌండ్ లో చర్చించాం కూడా. విఎల్ఎఫ్ చాలా సెక్యూర్డ్ కమ్యూనికేషన్. ఎక్కడికి చేస్తుంది అది? మనకు ప్రపంచంలో ఎక్కడ మన సబ్మెరీన్స్ ఉన్నా వాటితో కమ్యూనికేట్ చేస్తుంది. అంటే సబ్మెరీన్స్ మనకు సముద్రం పైకి రావచ్చు, సముద్రం లోపలే ఉంటాయి. లోపలికి మన సిగ్నల్ ఎలా పంపించగలం, శాటిలైట్ ని ఎలా శాటిలైట్ కమ్యూనికేషన్ తప్పించుకొని దాన్ని ట్రాకింగ్ చేయకుండా దాన్ని ఎలా పంపించగలం, అటువంటిది మనం కూడా పెట్టుకున్నాం. ఒకటి తమిళనాడులో ఉంటే ఇంకోటి రెండోది వికారాబాద్ లో పెట్టుకున్నాం. కాబట్టి ఎంత దూరం అంటే ఇండియన్ ఓషన్ కావచ్చు, బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, మనకు అరేబియన్ సీ కావచ్చు, రేపటి రోజు మనం బహుశా సౌత్ చైనా సీకి వెళ్ళొచ్చు. సౌత్ చైనా సీకి వెళ్తే కనుక అక్కడ కూడా కమ్యూనికేషన్స్ మనకు కావాలి. రేపు మనం చైనా మీద దాడి చేయాలి అనుకుంటే కనుక స్టెల్త్ కింద నుంచి ఎవరికి కనిపించకుండా మనం సౌత్ చైనా సీకి వెళ్ళి అక్కడి నుంచి మనం దాడి చేయొచ్చు. ఆ కమ్యూనికేషన్స్ అని మనం కూడా పెట్టుకుంది. అలాగే చైనా పెట్టుకుంది. సరే, దాన్ని మనం ఏం చేయలేం. ఫర్ ఇన్స్టెన్స్ మనం టెస్ట్ చేసేటప్పుడు అంతా కూడా వాళ్ళ యాంగ్ ఫాంగ్ మన షిప్లన్నీ వచ్చేవి, శ్రీలంకకు వచ్చేవి, తర్వాత ఇండియన్ ఓషన్, తర్వాత మన బే ఆఫ్ బెంగాల్, ఈ ప్రాంతం అంతా గస్తీ తిరిగేది. మన శాటిలైట్ లాంచ్లు కానీ లేదా మన మిసైల్ లాంచ్ వచ్చేప్పుడు వాళ్ళు ఎక్కడ అబ్జర్వ్ చేసేవారు. మొదటి కొన్ని మిసైల్ టెస్ట్ అన్ని ఏం చేసామంటే మనం ఆపేసుకున్నాం. అక్కడి నుంచి వాళ్ళ షిప్ వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత టెస్ట్ చేసి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళ షిప్పులు ఉండగా కూడా మనం టెస్ట్ చేస్తాం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. క్రమేపీ మనం చేసేవన్నీ కూడా మన శత్రువులు గమనిస్తారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని వాళ్ళ దృష్టి నుంచి మనం కంప్లీట్ గా ఆపేసి వాళ్ళకి తెలియకుండా చేయడం అనేది చాలా కష్టం, లిటరల్గా ఇంపాసిబుల్. గతంలో మనం చూసామంటే ఉదాహరణ చూస్తే గూగుల్ ఎర్త్ మొదటిసారి గూగుల్ లాంచ్ చేసినప్పుడు మన సైనిక స్థావరాలు అనేది దాంట్లో కనిపించేవి. సో భారతదేశం చాలా భయపడింది. ఇవి మన సీక్రెట్స్ అన్ని బయటపడితే ఎవరైనా దాన్ని టెర్రరిస్ట్ దాడులు చేయొచ్చు,
అని చెప్పి గూగుల్ మీద మనం నోటీసులు ఇష్యూ చేసి ఇవన్నీ మీరు హైడ్ చేయండి, ఇవన్నీ చూపించకండి, మీరు దీని మీద ఏదో ఒక బ్లర్ పెట్టేయండి, దీన్ని ఏం చూపించకండి డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భయం ఉండేది గతంలో. ఇప్పుడు అలా లేదే. మన ప్రతి సైనిక ఇన్స్టలేషన్స్ అన్ని కూడా శాటిలైట్ ఇమేజ్ మనం చూడొచ్చు. ప్లస్ ఇంకా మనకు సమ్ ప్రైవేట్ శాటిలైట్ ఫీడ్ కూడా మనకు వస్తుంది. దీని ప్రకారం లిటరల్ గా మనకు చూస్తే కనుక ఈ LOC అక్కడ ఉన్నటువంటి బంకర్లు, అక్కడ పెట్టుకున్నటువంటి అసెట్స్, మనుషులు వస్తున్నారా పోతున్నారా ఇవన్నీ కూడాను గమనించగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. గల్వాన్ ఘటన జరిగినప్పుడు ఈ ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచే మన వాళ్ళు చాలా మంది విశ్లేషకులు కూడా చూసి నిజంగా వాళ్ళు LAC దాటి వచ్చారా రాలేదా అని నిర్ధారించగలిగారు. మనం వాళ్ళని నిజంగా వెనక్కి పంపించామా లేదా ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడగలిగారు. సో ప్రైవేట్ సోర్సెస్ కూడా మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు లిటరల్ గా మనకు సీక్రెసీ అనేది లేనే లేదు, అది అర్థం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా మన శక్తిని పెంచుకోవాలి, మన కేపబిలిటీని పెంచుకోవాలి అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. మన వాళ్ళు కొంతవరకు అచీవ్ చేశారు. శత్రువు తెలిసినా దాన్ని ఎలా మనం క్యామోఫ్లాజ్ చేయాలో ఇవన్నీ కూడాను మన వాళ్ళు ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. కొన్ని వాళ్ళ 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 ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి రెడార్ సిగ్నేచర్స్ లో వాళ్ళని మోసం చేసేటువంటి కొన్ని సిగ్నల్స్ ఇక్కడి నుంచి పంపిస్తారు. కొన్ని బ్లాక్ అవుతాయి, కొన్ని సరే వాళ్ళు విజువల్గా అబ్జర్వ్ చేసినా కానీ కూడా ఆ టెక్నాలజీ ఏంటో వాళ్ళకి నిజంగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం టెస్ట్ చేస్తాము, కౌంటర్ మెజర్స్ తీసుకుంటాం. కాబట్టి మనకు సైంటిస్టులు మన అంత అద్భుతమైన సైంటిస్ట్ మన దేశంలో ఇనీషియల్ గా కొంత ఛాలెంజెస్ ఉన్నా కానీ కూడా దానికి కావాల్సిన కౌంటర్ మెజర్స్ మనం కూడా చేస్తాం. అంతేకాదు ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రభుత్వాన్ని అడిగినాయి, మాకు నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో తర్వాత లదాఖ్ లో ఇక్కడంతా కూడాను ఇటువంటి రాడార్స్ మనం కూడా పెట్టాలి అని చెప్పేసి డిమాండ్స్ ఉన్నాయి. అవి కూడా ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజెస్ లో ఉన్నాయి. ఇక్కడ మేబీ అవి కూడా వస్తాయి. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, మనకు అక్కడ ఉన్నటువంటి రాడార్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టేషన్స్ కావచ్చు, లేదా మన ఏవాక్స్ తిరుగుతోంది అక్కడి నుంచి. ప్లస్ భారతదేశానికి మనకే మన శాటిలైట్ ఫామ్ ఉన్నది, నావిక్ అంటాం దాన్ని. ఇలా అమెరికన్ GPS మీద ఆధారపడకుండా మన నావిక్ శాటిలైట్ దీంతో మనం దాన్ని ట్రాక్ చేయగలుగుతున్నాం. మన నావిక్ కెపాసిటీ ఏంటంటే మన భారత సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్ల వరకు అది మనకు లైవ్ ఫీడ్ ఇవ్వగలదు. ఇటువంటివి మన దగ్గర కూడా ఉన్నాయి. మనకు లేకపోలే, మనకు ఏం లేదని మనం భయపడాల్సిన లేదు. కానీ ఇది మాత్రం ఒక మేజర్ మనకు ఒక థ్రెట్ గా మనం భావించాలి. చైనా చేస్తుంది దాన్ని, మనం ఆపలేము దాన్ని. 5000 కిలోమీటర్స్ అంటే ఈవెన్ శ్రీహరికోట ఇవన్నీ కూడా చూడొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కౌంటర్ మెజర్స్ కూడా మన వాళ్ళు చేస్తున్నారు. సో మనం లెట్ us హ్యావ్ కాన్ఫిడెన్స్. మన ప్రభుత్వం మీద, మన ఇంటెలిజెన్స్ వర్గాల మీద, మన సైంటిస్టుల మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. వాళ్ళు చేశారు, మనం కూడా కౌంటర్ మెజర్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఉంది. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక కొన్ని వీక్స్ బ్యాక్ డిఫెన్స్ రౌండప్ లోని కళ్యాణి గ్రూప్ ఎలాంటి అచీవ్మెంట్స్ చేస్తుందో మీరు చెప్పారు. ఇన్ఫాక్ట్ దీన్ని మనం వీళ్ళ అచీవ్మెంట్స్ న్యూస్ రూపంలో, ఇన్ఫాక్ట్ కంపెనీ రూపంలో, ఇలా చాలా రకాలుగా మనం కళ్యాణి గ్రూప్ని కవర్ చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలోనే వీళ్ళది రీసెంట్ అచీవ్మెంట్ ఏంటి అంటే 100 ఆర్టిలరీ గన్స్ ఈ ఒక్క ఇయర్, ఐ మీన్ 24లో ఎక్స్పోర్ట్ చేశారు. అంటే సార్, ఒకప్పుడు నెట్ ఇంపోర్టర్ అనేవాళ్ళం, ఏదైనా సరే అక్కడి నుంచి 100 ఆర్టిలరీ గన్స్ ఒక్క ఇయర్, అది కూడా ఒక ప్రైవేట్ కంపెనీ ఎక్స్పోర్ట్ చేయడం అంటే నిజానికి చెప్పాలంటే ఇది మన డిఫెన్స్ కేపబిలిటీలో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కింద మనం చూడొచ్చా? తప్పకుండా. మనం రాజీవ్ గాంధీ గారి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బోఫోర్స్ గోటాల గురించి మనకు అందరికి తెలిసిన విషయమే. స్వీడన్ నుంచి మనం బోఫోర్స్ గన్స్ కొనుక్కున్నాం. మనము అది 155mm హౌవిట్జర్ గన్స్. అది మనకు అప్పుడు మన దగ్గర లేవు. నిజంగా చూస్తే కనుక 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో ఆ బోఫోర్స్ గన్సే మనల్ని ఆదుకున్నాయి. మనకు టైగర్ హిల్స్ లో కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనకు వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి పీక్స్ ఉన్నాయో, ఇక్కడి నుంచి మనం బొంబార్డ్మెంట్ చేయడంతో వాళ్ళు బంకర్స్ లో దాచుకున్నారు. దాన్ని అదనుగా చూసుకుని మన సైనికులు అక్కడి నుంచి ఆ కొండలు ఎక్కి వాళ్ళని కబ్జా చేస్తారు. కాబట్టి బోఫోర్స్ గన్ మనకు చాలా సహాయపడ్డాయి. దాని తర్వాత ప్రభుత్వం చాలా ఫోకస్ చేసింది. కొన్ని మనం కొరియా నుంచి కొన్నాము, కొన్ని అమెరికా నుంచి కొన్నాము. మన దేశంలోనే తయారు చేసే దిశగా ప్రభుత్వాలు దాని నిర్ణయాలు తీసుకున్న తర్వాత మనకు L&T కావచ్చు, మనకు టాటాస్ కావచ్చు, ఇలా చాలా సంస్థలన్నీ కూడాను ఈరోజు మనకు ఫీల్డ్ గన్స్ తయారు చేయడంలో మనకు ఒక ఆత్మ నిర్భరత వచ్చేసి. దీంట్లో జనరల్ గా అంటే చాలా క్యాలిబర్స్ ఉంటాయి. దీంట్లో జనరల్ గా ఇప్పుడు అందరూ వాడుతున్నది 105mm, తర్వాత 155mm, ఈ రెండు వాడతారు. బోఫోర్స్ గన్ 155mm క్యాలిబర్. సో ఈ రెండింటిని కూడాను ఒక ప్రైవేట్ సంస్థ, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ అన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, వాళ్ళు గత సంవత్సరంలో 100 పైబడి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు. అంటే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి దేశం నుంచి
ఈరోజు ప్రపంచానికి అమ్మగలిగినటువంటి క్షమత మనం పెంచుకున్నాం. ఇది పెద్ద న్యూస్. 100 అమ్మారా 10 అమ్మారా అన్నది రెండో విషయం. మన సైన్యానికి సమృద్ధిగా ఈరోజు మనకు ఫీల్డ్ గన్స్ ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రైవేట్ రంగ సంస్థల్లో, అలాగే మనం చేస్తున్నటువంటి ఇంపోర్ట్ పార్ట్నర్స్ దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటివి మనకు కావాల్సినంత మనకు ఉన్నాయి మన దగ్గర. దాని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వాడగలిగినటువంటివి ఉన్నాయి. టోడ్ గన్స్ కావచ్చు, లేదా మౌంటెడ్ గన్స్ కావచ్చు, ఇటువంటి వాటిని కూడా మనం దాన్ని మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ మనం దాన్ని తయారు చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు ప్రపంచానికి కూడా సప్లై చేసేటువంటి కెపాసిటీ మనం పెట్టాం. అందుకని ఒక ప్రైవేట్ రంగ సంస్థ 100 పైబడి వీళ్ళు అమ్మారంటే చాలా పెద్ద విషయం. ఈ 100లో వాళ్ళు నిజంగా ఏ దేశానికి ఎంత అమ్మారో చెప్పలేదు, అవి సీక్రెట్స్ ఉంటాయి అవి. కాకపోతే అమెరికాకు కూడా వీళ్ళు అమ్మారని తెలుసు. అంటే అమెరికా భారతదేశం నుంచి రివర్స్ గా కొంటుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అమెరికా జనరల్ గా ఏం చేస్తుందంటే వాళ్ళు చాలా హై ఎండ్ టెక్నాలజీ పెట్టుకుంటారు. ఏదో B-2 బాంబర్స్ అని, లేదా మనకు B-52 బాంబర్స్ కానీ, లేకపోతే మనకు దీని ఏమంటారు మన అపాచే హెలికాప్టర్స్, తర్వాత మనకు F-16s, లేదా మనకు F-35, ఇటువంటివన్నీ కూడా చాలా హై ఎండ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మామూలు రెగ్యులర్ అమ్యూనిషన్ కావచ్చు, రెగ్యులర్ ఆర్టిలరీ గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బేసిక్ యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు బహుశా బయట నుంచి పంపుతారు. మనం దాంట్లో ఆ మార్కెట్లో దిగి నిజంగా చూస్తే కనుక మనం అమెరికాకి అమ్మే వస్తువులలో ఈ సబ్ అసెంబ్లీ, సబ్ కాంపోనెంట్స్ చాలా గణనీయంగా ఉన్నాయి. కాబట్టి భారతదేశం నుంచి, చైనా నుంచి చాలా దగ్గర నుంచి తీసుకుంటాం, దాన్ని అసెంబ్లీ చేసుకుంటాం. కాబట్టి మనం ఒక డిఫెన్స్ శక్తిగా ఎదుగుతున్నాం, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగా ఎదుగుతున్నాము. ఈ 2-3 కూటమిలు ఏవైతే ఉన్నాయో, ఒక అమెరికా నేటో కూటమి ఒకటి, రష్యా కూటమి ఒకటి, చైనా కూటమి, ఈ 3 మేజర్ కూటమిలు ఉన్నాయి. కొరియాను తర్వాత యూరోప్ మనం అమెరికా కూటమిలోనే వేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని సేమ్. మనకు రష్యా లిటరల్ గా చూస్తే రష్యా, బెలరూస్ లాంటివి 2-3 దేశాలు అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్. ఇన్ఫాక్ట్ యుక్రెయిన్ కూడా అదే కూటమిలో ఉండింది, అన్ఫార్చునేట్లీ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ సప్లై చైన్లో అది కూడా ఒక భాగమే. ఈ ఒక రెండో కూటమి. మూడవది చైనా. ఈ 3 కూటమిలకి ప్రత్యామ్నాయంగా భారతదేశం ఎదుగుతాం. ఎందుకంటే అమెరికా దగ్గర కొంటే కనుక రష్యా దాన్ని వ్యతిరేకించవచ్చు, రష్యా దగ్గర కొంటే కనుక అమెరికా వ్యతిరేకించవచ్చు. మనకు సామెత ఉంది కదా, కొడితే పాము కోపం వస్తుంది, కొట్టకపోతే కప్ప కోపం వస్తుంది. ఇది పరిస్థితి మనం. అందుకని భారతదేశం అన్నది న్యూట్రల్ గా ఉన్నటువంటి దేశం కాబట్టి ఎవరైనా మన దగ్గర కొనుక్కోవచ్చు. అలా మనం ఒక పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీగా ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీగా తయారవుతుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. ఇది 100 పైబడి ఫీల్డ్ గన్స్ మనం సప్లై చేస్తున్నామంటే, అది కూడా అమెరికా లాంటి దేశాలు సప్లై చేస్తున్నామంటే మనం నిజంగా దీన్ని మనం అభినందించవలసిందే. వీళ్ళందరినీ కూడా మనం అందరూ కూడా హర్షించవలసిందే. రైట్ సార్. ప్రతివారం బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కెప్టెన్ దీపక్ సింగ్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి ఆయన చెప్పబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈయన ఏ ప్రాంతంలో అయితే పోరాడారో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ కానివ్వండి, లేకపోతే న్యూస్ కవరేజ్లో స్టార్టింగ్ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసాం. బట్ ఎక్స్టెన్సివ్గా అంటే అక్కడ నిజంగా వాళ్ళు ఎంత వీరోచితంగా ఒక్కొక్క సైనికుడు పోరాడారు అనేది నిజానికి ఈయన చదివితే కానీ నిజానికి చెప్పాలి అంటే నాకు తెలియలేదు. సో అందుకని నిజానికి చెప్పాలంటే ఈయనది ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈయన ఎక్కడ పోరాడారు, ఎంత వీరోచితంగా పోరాడారు, ఆయన బలిదానం అనేది ఎందుకు చాలా ముఖ్యం, ఆ ప్రాంతంలో నిజానికి చెప్పాలంటే కరెంట్లీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఒక రకంగా చెప్పాలంటే కనుక డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏ ప్రాంతంలో గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ ప్రాంతంలో పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించే ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు, కెప్టెన్ దీపక్ సింగ్. ఈయన నిజానికి చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ అయినప్పుడు ఈయన గురించి కవర్ చేయకుండా నిజానికి ఈయన ఏ ప్రాంతంలో అయితే పోరాడారో దాని గురించి చాలా మీరు ఎక్స్టెన్సివ్గా చెప్పారు నిజానికి చెప్పాలంటే. బట్ ఈయన గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే కనుక మీరు ఏం చెప్తారు సార్? మనం మాట్లాడబోయేది కెప్టెన్ దీపక్ సింగ్ అనేటువంటి ఒక వీరుడు గురించి మనం మాట్లాడబోతున్నాము. చాలా చిన్న వయసులోనే అతను బలిదానం ఇచ్చారు. 1999లో అల్మోడా, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అల్మోడాలో ఈయన జన్మించారు. వారి తండ్రి కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్గా ఆయన పనిచేశారు అక్కడ ఉత్తరాఖండ్లో. తను చిన్న వయసు నుంచే ఆర్మీలో చేరాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి చాలా కష్టపడి ఆయన ఆర్మీలో రిక్రూట్మెంట్ అంతా కూడా వెళ్ళి ఫైనల్గా ఆ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి, మనకు ఆర్మీ కోర్ ఆఫ్ సిగ్నల్స్, మన కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్.
దాంట్లో దీపక్ సింగ్ గారు దాంట్లో చేరారు. ఆర్మీ కోర్ ఆఫ్ సిగ్నల్స్ లో చేరి తర్వాత దాంట్లో పనిచేసిన తర్వాత ఆయనను మన 48 రాష్ట్రీయ రైఫల్స్ లో డిప్లాయ్ చేశారు. రాష్ట్రీయ రైఫల్స్ అనేది మనకు తెలుసు, ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్, అది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, అది SAPF అంటాం మనం. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్మీ సైనికులే ఉంటారు, కానీ దాన్ని ఒక పోలీస్ ఫోర్స్ కింద మనం అభివర్ణిస్తాం. ఇది ఆపరేషన్స్ అన్ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఆయనని అక్కడ జమ్మూ కాశ్మీర్ లో డిప్లాయ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో గత సంవత్సరం మనం చూసామంటే ప్రధానమంత్రి మోదీ గారు 3వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సమయంలోనే జమ్మూ ప్రాంతంలో మనకు టెర్రరిజం విపరీతంగా వచ్చింది చూసాం. మొట్టమొదటి అటాక్ శివఖోరి, వైష్ణోదేవి దగ్గర ఉన్నటువంటి శివఖోరి వైష్ణోదేవి మధ్యలో మొదటి దాడి జరిగింది. తర్వాత ఎన్నో దాడులు మనకు ఆ ప్రాంతం అంతా జమ్మూ ప్రాంతంలో చాలా దాడులు జరిగింది. సో దానికి ఆపరేషన్స్ కి మన వాళ్ళు అంటే కాశ్మీర్ని మనం టైట్ గ్రిడ్ పెట్టుకున్నాం, కానీ జమ్మూలో మనం అంత నార్మల్ గానే ఉంది కదా అనుకుంటే కనుక జమ్మూలో వాళ్ళు దెబ్బలు కొట్టారు. అదే సమయంలో నేను 300 మంది యాత్రికులను తీసుకొని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. నేను వైష్ణవదేవి నుంచి మేము బయలుదేరి శ్రీనగర్కి వెళ్తున్న సమయంలోనే ఈ శివఖోరి అటాక్ జరిగింది. అదే సమయంలో చాలా అటాక్స్ అక్కడ జరిగింది. దాంట్లో ఒక మేజర్ అటాక్ జరిగింది, దోడాలో జరిగినటువంటి అటాక్ గురించి ఈరోజు మాట్లాడబోతాం. ఈయన దీపక్ సింగ్ అక్కడ 48 రాష్ట్రీయ రైఫల్స్ లో ఉన్నప్పుడు దోడా జిల్లా, దోడా అనేది జమ్మూ ప్రాంతంలో మనకు ఆల్మోస్ట్ బార్డర్, కాశ్మీర్ కి జమ్మూకి బార్డర్. ఇది మన ప్రజలు అర్థం చేసుకోవాలి, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. వైష్ణోదేవిని కాశ్మీర్లో వీళ్ళు అభివర్ణిస్తారు, వైష్ణోదేవి జమ్మూ ప్రాంతంలో. జమ్మూ కాశ్మీర్ రెండు సపరేట్ ప్రాంతాలు. ఈ రెండింటి మధ్యలో పీర్ పంజల్ పర్వతాలు ఉంటాయి. పర్వతాలకి అటు సైడ్ కాశ్మీర్, దానికి దక్షిణాన జమ్మూ ప్రాంతం ఉంటుంది. జమ్మూ అంటే ఒక ఊరు ఒకటే కాదు, ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అక్కడ. మనకు రియాసీ, తర్వాత అఖ్నూర్, తర్వాత మనకు రజౌరి, పూంచ్, దోడా, కిష్త్వర్, భదర్వా, ఇటువంటి ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కానీ దాన్ని మొత్తం జమ్మూ ప్రాంతం అని పిలుస్తారు. మనకు కూడా నిజాం ఉన్నప్పుడు దీన్ని హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవారు. హైదరాబాద్ స్టేట్ అంటే దాని ఒక హైదరాబాద్ ఒకటే కాదు కదా, తెలంగాణ ప్రాంతం ఉంది, తర్వాత మనకు కొంత ఇక్కడ నాగ్పూర్ ప్రాంతము, ఈస్టర్న్ మహారాష్ట్ర ఈరోజు ఎక్కడుందో అది, తర్వాత కళ్యాణ్ కర్ణాటక అని పిలుస్తారు. ఇవంతా కూడా హైదరాబాద్ స్టేట్. పేరు హైదరాబాద్, కానీ దాని పేరు ఒక హైదరాబాద్ ఒకటే కాదు, దాని ఉన్నటువంటి రాజ్యానికి పేరు వాళ్ళు హైదరాబాద్ స్టేట్ పెట్టారు. అలాగే జమ్మూ అన్న ప్రాంతానికి ఊరి పేరు వచ్చింది, కానీ జమ్మూ ఒక ఊరు ఒకటే కాదు, చాలా ఊర్లు ఉన్నాయి. దోడా అన్నది లిటరల్ గా మన కాశ్మీర్ కి బార్డర్ లో ఉంటుంది, సరిహద్దులో ఉంటుంది. సో అక్కడ పాపులేషన్ చూస్తే 50% ఉంటారు. 50% ముస్లిమ్స్, 50% హిందూస్ ఉంటారు. కానీ అక్కడ ఈ దాడి జరిగింది. వీళ్ళకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాగానే కెప్టెన్ దీపక్ సింగ్ ఆయన టీం వెళ్ళి అక్కడ దాన్ని కాశారు. రాత్రి ఫైరింగ్ చేశారు. వాళ్ళని చూసి సాయంత్రం 7-7:30 ప్రాంతంలో దీన్ని పసిగట్టి అక్కడ ఫస్ట్ దాడి జరిగింది. కానీ చీకటి పడేసరికి ఆ చీకట్లో వీళ్ళు ఏమైనా రిటాలియేట్ చేయడం, దాని ముందరికి వెళ్తే కనుక బహుశా చీకట్లో వీళ్ళకి తెలియకుండా క్యాజువాలిటీస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, అక్కడికి షూట్ చేయొచ్చు అన్నటువంటి ప్రమాదంతో రాత్రంతా అలాగే ఉన్నారు. పొద్దున ఉదయం లైట్ రాగానే వీళ్ళు మళ్ళీ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఆపరేషన్స్ మొదలు పెట్టగానే టెర్రరిస్ట్ ఒక రాయి వెనక దాచిపెట్టుకోవాలి. కానీ అతని దగ్గర ఉన్నటువంటి మేజర్ రైఫల్స్ కానీ గ్రానైట్స్ కొన్ని దొరికాయి వీళ్ళకి ఆల్రెడీ. వీళ్ళు అతని దగ్గరికి వెళ్తుండగా రాయి నుంచి అతను ఫైరింగ్ మొదలు పెట్టాడు. ఫైరింగ్ చేస్తుండగా కెప్టెన్ దీపక్ సింగ్ తన ప్రాణాలకు లెక్క చేయకుండా తన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో తన టీంలో ఉన్నటువంటి వాళ్ళని రాళ్ల వెనకాలకి తోసేసి వాళ్ళకి బుల్లెట్లు తాకుండా తప్పించేటువంటి ప్రయత్నంలో తనకు బుల్లెట్స్ తగ్గి, చాలా క్రిటికల్ గా బుల్లెట్స్ తగ్గి, బుల్లెట్స్ తగలంగానే రక్తం వస్తున్నా కానీ తనని లెక్క చేయక ఆ టెర్రరిస్ట్ ని షూట్ చేయడంతో అతను ఇంజరీ అయి పడిపోయారు. సో దాంతో మళ్ళీ వీళ్ళు మిగతా అతని టీం అందరూ వెళ్ళి అతను ఎలిమినేట్ చేసేసారు, చంపేశారు. కానీ ఆ బుల్లెట్ వూండ్స్ కి దీపక్ సింగ్ ఆయన బలిదానం ఇచ్చారు. ఆయన చేసినటువంటి బలిదానానికి శౌర్య పరాక్రమాలు చూపించినందుకు మనకు శౌర్య చక్ర ఆయనకి బిరుదిచ్చారు. పోస్టమస్ అంటే చనిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చారు. అది చిన్న వయసు 25 సంవత్సరాల్లో ఆయన ఇంతటి పెద్ద బలిదానం చేసి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఇటువంటి ఎంతో మంది వీరులు మనకు ఇటువంటి మన దేశాన్ని రక్షించడానికి కోసం వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసినందుకే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాము. ఈరోజు పెద్ద 5th లార్జెస్ట్ దేశంగా మనం ఎదుగుతున్నాము. ఇంకా ముందర వెళ్ళగలుగుతున్నామంటే కనుక మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఇటువంటి మహానుభావుల బలిదానం కారణంగానే మనం ఉన్నామని చెప్పి వాళ్ళని స్మరించుకుంటాము. కనీసం వాళ్ళని స్మరించుకున్నందుకైనా మన రుణం కొద్దో గొప్ప తీరుతుందన్న ఒక ఆలోచనతోటి మనం ఈ డిఫెన్స్ రౌండప్ లో బ్రేవ్ హార్ట్స్ అనే సెగ్మెంట్ పెట్టుకున్నాం. కాబట్టి కెప్టెన్
దీపక్ సింగ్కి ఆయన ఆత్మ సద్గతి కలగాలని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని మనం ప్రార్థిస్తాం. రైట్ సార్. ప్రతివారం డిఫెన్స్ రౌండప్లో వెపన్ అనే ఒక సెగ్మెంట్లో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాడే ఒక వెపన్ గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే రీసెంట్లీ మన డిఆర్డిఓ ఒక టెస్ట్ చేసింది, లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. ఇది నిజానికి చెప్పాలంటే అందరూ అనుకున్న దానికంటే కూడా దీని రిజల్ట్ ఎక్సీడ్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటి, ఎక్సీడ్ అవ్వడం అనేది అది మనకు ఎంత పెద్ద అచీవ్మెంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఎప్పుడు అంటూ ఉంటారు మన అఫీషియల్స్ చెప్పేది ఒక నెంబర్ ఉంటుంది, దాని స్ట్రెంగ్త్ ఇంకో నెంబర్ ఉంటుందని, మన వాళ్ళు తగ్గించి చెప్తారని. కానీ నాకు తెలిసి వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో నిజానికి వీళ్ళు నెంబర్ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అని చెప్పారు. సో దీనిని కేవలం మైండ్ గేమ్ అనుకోవచ్చా, అండ్ దీన్ని ఎలా చూడాలి సార్? అంటే నిజంగా చెప్పాలి అంటే కనుక ఈ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ అనేది ఎంత నిజానికి చెప్పాలంటే వెరీ ఫ్యూ కంట్రీస్లో నిజానికి ఇలాంటి కేపబిలిటీ ఉంది. అలాంటి దాన్ని మన వాళ్ళు అందరూ అనుకుంటున్న దానికంటే ఎక్కువగా ఇది పర్ఫామ్ చేసింది అని చెప్పారు అంటే ఇది శత్రువులకి మెసేజ్ అని అనుకోవచ్చా? యాక్చువల్గా ఈ యొక్క అస్త్రం గురించి మనం మాట్లాడే ముందర దీనికి పేరు ఏం పెట్టారో మనం తెలుసుకుంటే కనుక మనకు చాలా ఆనందం వేస్తుంది. దీని పేరు బ్రహ్మాస్త్ర అని పేరు పెట్టారు. బ్రహ్మాస్త్రం లాంటిది లిటరల్గా చూస్తే కనుక లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ అంటే షిప్ని ఎదుర్కోగలిగినటువంటి ఒక షిప్ ఫోకస్డ్ మిసైల్. లాంగ్ రేంజ్, చాలా దూరం కొట్టగలిగి. గత సంవత్సరం మనం నవంబర్ 2024లో దీన్ని టెస్ట్ చేసింది మన ప్రభుత్వము, మన రక్షణ సంబంధించిన సైంటిస్టులు అందరూ టెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే బహుశా మ్యాక్ 6 or 7. మ్యాక్ అంటే కనుక స్పీడ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే కూడా 6 times 7 times 6-7 రెట్లు వేగంగా కొట్టగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది అని చెప్పేసి మన అప్పుడు సైంటిస్ట్ చెప్పారు అది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్ మ్యాక్ 6-7 కాదు, మ్యాక్ 10 అచీవ్ అయింది అని చెప్తారు. మ్యాక్ 10 అంటే కనుక అది 12,200 కిలోమీటర్ల వేగంగా వెళ్ళగలదు గంటకి. 12,000 కిలోమీటర్ల గంటకి అంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని కెపబిలిటీ ఎంత ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి అస్త్రం తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాక్ 10 కేపబిలిటీ, మ్యాక్ 10+ కేపబిలిటీ ఉన్న దేశాలు ప్రపంచంలో 3 ఉన్నాయి అంతే. రష్యా, చైనా, తర్వాత అమెరికా. అమెరికాలో కూడా ఇంకా టెస్టింగ్ జరుగుతోంది. వాళ్ళ మెటలర్జీ ఇంకా దానికి తట్టుకోలేకుండా ఉంది ప్రస్తుతానికి. కానీ భారతదేశం ఆ క్లాస్లోకి వచ్చాం. ఈ హైపర్సానిక్ మిసైల్స్, దీన్ని హైపర్సానిక్ అనే పిలవాలి. హైపర్సానిక్ మిసైల్స్ అన్ని కూడా మనకు మ్యాక్ 6-7 రేంజ్ దాటిపోయిందంటే హైపర్సానిక్ మిసైల్. అటువంటిది అది కూడా లాంగ్ రేంజ్ అంటే చాలా దూరం కొట్టగలిగినటువంటి క్షమత. తక్కువ డిస్టెన్స్లో మనం ఎక్కువ స్పీడ్ అచీవ్ చేయొచ్చు. కానీ అదే స్పీడ్ని సస్టైన్ చేసి చాలా దూరం వెళ్ళి కొట్టాలంటే కనుక దాని టెక్నాలజీ చాలా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అటువంటి టెక్నాలజీ మనం సంపాదించుకున్నాము, మన ఇండిజినస్గా దాన్ని తయారు చేసుకోగలిగినామంటే కనుక చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం. ఇది 1,500 కిలోమీటర్ల దూరం కొట్టండి. 1,500 కిలోమీటర్లు అంటే కనుక ఇప్పుడు మనం కనుక బహుశా దాన్ని షిప్ నుంచి ఫైర్ చేసాం అనుకుందాం, మన ఏదో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచో ఇక్కడ నుంచో మనం ఫైర్ చేస్తాం. 1,500 కిలోమీటర్ ఎంత దూరం అది? సౌత్ చైనా సీదాగా కొట్టచ్చు. ఇక్కడ నుంచి అండమాన్ దీని నుంచి మనం కనుక థియేటర్ నుంచి కొట్టామంటే. అలాగే మనం ఇక్కడ అరేబియన్ సీ దగ్గరికి వెళ్ళామంటే బహుశా వాళ్ళ జిబోటీని కొట్టచ్చు, చైనీస్ ఎయిర్ బేస్, చైనీస్ పోర్ట్ని. కాబట్టి మనకు చాలా దూరం కొట్టగలం. ఈ 1,500 కిలోమీటర్లు రమారమి 7 నుంచి 10 సెకండ్లలో కొడుతుంది. 10 సెకండ్లు అంటే కానీ వాళ్ళ రియాక్షన్ టైం ఎక్కడుంది? ఫస్ట్ మనం లాంచ్ చేసి వాళ్ళకి తెలియడానికే వాళ్ళకు కనీసం అంటే 3-4 సెకండ్స్ పడతాయి. ఎందుకంటే ఎంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినా కానీ కూడా రెడార్ వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి దాన్ని డిటెక్ట్ చేసి ఇవన్నీ బియాండ్ విజువల్ రేంజ్ ఉంటాయి. ఎందుకంటే భూమి మన గుండ్రంగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే కనుక వాళ్ళ రెడార్లు చిక్కి వాళ్ళ శాటిలైట్ పట్టుకుని ఇవన్నీ దానికి రియాక్షన్ టైం ఉంటుంది. 3-4 సెకండ్స్ రియాక్షన్ టైం. 3-4 సెకండ్స్ రియాక్షన్ అయ్యి వాళ్ళకు అటాక్ అవుతుందని తెలిసి దీని కౌంటర్ మెజర్ వాళ్ళు ఇనిషియేట్ చేసేసరికి ఇది కొట్టేస్తారు. అంటే 7 నుంచి 10 సెకండ్లలో కొడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ అస్త్రం. అందుకనే దానికి కరెక్ట్గా బ్రహ్మాస్త్రం అని పేరు పెట్టారు. ఇది మనం టెస్ట్ చేసాము, ఆల్రెడీ సక్సెస్ అయింది. మ్యాక్ 10 స్పీడ్ అచీవ్ చేసామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇది మన శత్రువులందరికీ కూడా ఒక మెసేజ్. మీ షిప్పులు మా దరిదాపులకు కూడా తీసుకురాకండి. తీసుకొచ్చారంటే దానికి గతి ఏమవుతుందో మేము వార్నింగ్ ఇస్తాం. ఇది ప్రొడక్షన్ లైన్కి వెళ్ళబోతోంది ఇంకా షార్ట్లీ.
కాబట్టి మనందరం కూడా చాలా హర్షించదగ్గటువంటి చాలా అద్భుతమైనటువంటి అస్త్రం మన అంబుల పొదలో వచ్చింది. అది నేవీ ఇంతటి క్షమత పెంచుకోవడం వల్ల మన శత్రువులు 1కి 10 సార్లు ఆలోచన చేసి మన మీద కన్ను వేసే ప్రయత్నాలు చేస్తారు. వేస్తే వాళ్ళకి ఎటువంటి గతి పడుతుందో అది ఒక సిగ్నల్ ఇవ్వడానికే మనం గతంలో ఉన్నటువంటి టెస్ట్ కాకుండా ఇంకా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు కూడా నా దృష్టిలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మ్యాక్ 10 అనే చెప్పాం, బహుశా ఇంతకంటే ఎక్కువ కూడా ఉండిండొచ్చు, మనకు తెలియదు, అంతవరకు చెప్పి వదిలేసాం. రెండవది 1500 కిలోమీటర్ల దూరంలో కొట్టగలిగాము. 1500 కిలోమీటర్ల కంటే కూడా ఇంకా దూరం కొట్టగలిగిన 1700-1800 కిలోమీటర్లు కూడా కొట్టగలిగిన క్షమత దీనికి ఆల్రెడీ ఉంటుంది. కానీ దాన్ని మనం కుదించి చెప్తాం, 1500 అయినా చెప్తాము. పైపెచ్చు దాంట్లో కనుక మెటీరియల్, ఫ్యూసిల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, బాంబ్ మెటీరియల్ ఉంటుందో దాని వెయిట్ మనం తగ్గించగలిగితే ఇంకా దాన్ని 200-300 కిలోమీటర్ల దూరం తీసుకోవచ్చు. షిప్ని ఆ ఇంపాక్ట్ తో కొడితే కనుక షిప్ని ఎరగొడితే చాలా మునిగిపోతుంది ఆటోమేటిక్గా. దాన్ని పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి దాని ఫ్యూయల్ ఉన్న దగ్గర వల్నరబుల్ ప్రాంతంలో మనం కొట్టామంటే కనుక ఎటువంటి షిప్ అయినా మునిగిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. ఎనీవే మన సైంటిస్టులకు, మన డిఆర్డిఓ సైంటిస్టులకు, తర్వాత మన నేవీకి దీని వెనకాల పనిచేసినటువంటి సైంటిస్టులు వీళ్ళందరినీ కూడా అభినందిస్తాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం అది స్టార్టప్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక పిఎస్యు అవ్వనివ్వండి, ఎలాగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వీళ్ళు స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు అనేది గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే చాలా రీసెంట్గా స్టార్ట్ అయిన ఒక చిన్న స్టార్టప్ కంపెనీ గురించి గిరిధర్ గారు ఈరోజు చెప్పబోతున్నారు. ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్. ఈ కంపెనీ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఏ రంగంలో నిజానికి వీళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి హెల్ప్ చేయబోతున్నారో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పాలి అంటే మనం ఇంత ఎక్స్టెన్సివ్గా నాకు తెలిసి ఈ 33 ఎపిసోడ్స్లో నాకు తెలిసి మనం డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ ఈ రెండింటి గురించి చెప్పినంతగా మనం నిజానికి వేరే ఏ అంశం గురించి చెప్పలేదేమో. మళ్ళీ ఇది కూడా అందులో భాగమే. ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్. ఈ కంపెనీ గురించి మీరు ఏం చెప్తారు సార్? హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ రీసెంట్గా తీసుకొచ్చారు. దాన్ని ఇందాక మీరు చెప్పినట్లు మనకు డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా క్రూషియల్ కాబట్టి ఇది ఒక యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. దీన్ని అఫ్కోర్స్ ఈ కంపెనీ స్థాపించింది కుమార్ పొన్నియన్ అన్నటువంటి ఆయన, తర్వాత అట్లూరి అన్నటువంటి వాడు సంస్థలో వాళ్ళు వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మనకు గచ్చిబౌలి దగ్గరగా ఉంటుంది ఈ కంపెనీ. దీన్ని ఒక విధమైనటువంటి హార్డ్ కమ్ సాఫ్ట్ కిల్ అని చెప్పచ్చు మనం దీన్ని. ఇదేంటంటే కనుక వాళ్ళు తయారు చేసిన గన్ను ఒక గ్రనేడ్ని ఫైర్ చేస్తుంది. దాన్ని నెట్ గ్రనేడ్ అని పిలుస్తారు. నెట్ గ్రనేడ్ అంటే కనుక అది ఒక మన దీపావళిలో రాకెట్ పిలిచినట్టు అనుకుందాం కాసేపు. అది కనుక పైకి వెళ్ళిందంటే పైకి వెళ్ళి అక్కడ ఒక నెట్, ఒక వలని అది డిప్లాయ్ చేస్తుంది. ఆ వల పోయి పైన వెళ్తున్నటువంటి డ్రోన్స్ని పట్టుకొని క్యాప్చర్ చేసి కిందికి తీసుకొస్తుంది. అది చేయగలిగినటువంటి కెపాసిటీ. అంటే ఫస్ట్ డ్రోన్ని ట్రాక్ చేయాలి, డ్రోన్ ఎక్కడ ఉందో దాన్ని లాక్ చేయాలి, తర్వాత వీళ్ళు ఫైర్ చేశారంటే అది సరిగ్గా పోయి దాని మీద వలయంలాగా పడి దాన్ని కిందికి తీసుకురావాలి. అంటే దాని యొక్క నావిగేషన్, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ నావిగేషన్ నుంచి కట్ చేసి దాన్ని కిందికి తీసుకురావాలి. ఇన్ని పనులు చేయాలి, అది అంత యాక్యురేట్గా చేయాలి. కాబట్టి అటువంటి టెక్నాలజీ వీళ్ళు డెవలప్ చేయాలి. మనకు కొన్నిసార్లు డ్రోన్స్ని పేల్చడమే కాదు, వాటిని క్యాప్చర్ చేసే అవసరం కూడా మనకు చాలా ఉంది. ఎటువంటి ఫుటేజ్ వీళ్ళు వాడుతున్నారు, దాంట్లో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, దాంట్లో వీళ్ళు మన ట్రాక్ చేయడానికి ఏమేమి ఫుటేజ్ అక్కడికి వెళ్ళింది, అవన్నీ కూడా మనం దాన్ని డొంక తీయచ్చు. దీని కమ్యూనికేషన్ లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవచ్చు. అటువంటి అవసరాలు కూడా మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీస్ అన్ని కూడా వీళ్ళు డెవలప్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తారు. డ్రోన్ ని పేల్చడానికి మనకు కమ్యూనికేషన్స్ తోటి, రడార్ జామింగ్ తోటి వాళ్ళని పేల్చడం అన్నది ఒక పద్ధతి అయితే, వాటిని షూట్ డౌన్ చేయడానికి మన దగ్గర కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ అమ్యునిషన్ కూడా మన దగ్గర ఉన్నది. ఇది ఒక డిఫరెంట్ కొత్త నూతనమైనటువంటి విధానం. ఇది పోయే ఒక వలయంతో వాళ్ళు పట్టుకోవడం, అది ఈ కంపెనీ అచీవ్ చేసింది. వీళ్ళు స్టార్ట్ చేసిందే 2023లో స్టార్ట్ చేశారు, కానీ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ తీసుకురాగలిగారు. ఇన్ఫాక్ట్ ఐడెక్స్ మన డిఫెన్స్ ఎక్స్పోలో డిఫెన్స్ రక్షణ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళ గన్ను పట్టుకొని చూస్తున్నటువంటి ఫోటో వీళ్ళ వెబ్సైట్లో కూడా పెట్టుకోవాలి. అలాగే మనం చూస్తే కనుక ఇతరత్ర పెద్దలందరూ కూడా ఆ డిఫెన్స్ ఎక్స్పోని విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా దీన్ని చూశారు. అంటే ఇది ఒక వినూత్నమైనటువంటి
ఒక టెక్నాలజీ, దాన్ని కంప్లీట్గా దాన్ని డ్యామేజ్ చేయకుండా క్యాప్చర్ చేసేటువంటి ఒక టెక్నాలజీ వీళ్ళు తయారు చేశారు. అంటే మనకు గతంలో 2020 సమయంలో మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉండేది కదా, డ్రోన్ టెక్నాలజీ. నగోర్నో కారబాక్ అజర్బైజాన్ యుద్ధం, అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం నగోర్నో కారబాక్ మీద జరిగినటువంటి ఘటన తర్వాత, గల్వాన్ ఘటన తర్వాత, మనం ఎప్పుడు కూడా చెప్తుంటాను నేను, గల్వాన్ ముందు గల్వాన్ తర్వాత అంట. గల్వాన్ తర్వాత భారతదేశం చాలా డిఫరెంట్. ఈ రోజు మన డ్రోన్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్నాము. ఎన్నో ప్రైవేట్ సంస్థలు దీంట్లో దిగినాయి. కొత్త టెక్నాలజీస్ ఆవిష్కరణ చేస్తున్నారు వాళ్ళు. ఇదివరకు ఒక DRDO ఒకటి చేసేది, అలా కాకుండా వీళ్ళు ఎన్నో అంశాలు వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి అది మనకు హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉన్నయన్ డిఫెన్స్ టెక్నాలజీస్ వీళ్ళ ఆవిష్కరణ. రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటివి చాలా తీసుకొస్తారని మనం వాళ్ళని ఆశిద్దాం, మనం వాళ్ళని అభినందిద్దాము. ఇటువంటి టెక్నాలజీస్ ఇంకొక దేశం మీద ఆధారపడకుండా మన దేశంలోనే హోమ్ గ్రోన్ టెక్నాలజీస్ అన్నది మన రక్షణ రంగానికి, మన సెక్యూరిటీ, మన బార్డర్ సెక్యూరిటీ కావచ్చు, ఇతరత్ర అంశాలకు మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కాకుండా ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా మనం ఇటువంటి టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేసి గణనీయంగా మనం ఒక డిఫెన్స్ ఎక్స్పోర్టింగ్ పవర్గా ఎదగడానికి ఇటువంటి కంపెనీలు మనకు చాలా దోహదపడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.